చెప్పండి మరి ఇలాంటి పరిస్థితుల్లో 17 మంది కౌన్సిలర్లు వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఏదైనా నాకు అనిపిస్తోందా? కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలని పోలీసులు పాటించాల్సిన అవసరం ఉంది కదా. సో మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునేలా అక్కడ వీలు కల్పించడం పోలీసుల బాధ్యత కాదంటారా? రైట్ హరి, మరి కాసేపట్లోనే ఒక వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్తో పాటుగా మున్సిపల్ చైర్మన్ సుధారాణి కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం మున్సిపల్ ఆఫీస్కి 50 అడుగుల దూరంలోనే వారి నివాసం ఉంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దగ్గరుండి కౌన్సిలర్లు అందరం కూడా స్వచ్ఛందంగా పంపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్ షాన్ మోహన్తో ఆయన మాట్లాడడం జరిగింది. కౌన్సిలర్లను పంపించండి, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుతామని హామీ ఇవ్వడంతో కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తును ఏర్పాటు జరిగింది. మొత్తం మున్సిపల్ చుట్టూ పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి దాడిశెట్టి రాజా కూడా దగ్గరుండి కూడా కౌన్సిలర్లందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి సార్, ఎలక్షన్ జరిపించడానికి ఎలాంటి వాతావరణం ఉంది ఇక్కడ? కౌన్సిలర్లను బయటికి పంపిస్తే గ్యారంటీగా తీసుకెళ్ళిపోతారు. ఏఎస్పీ గారు కానీ లేకపోతే డిఎస్పీ గారు కానీ మాట ఇచ్చారు, మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని. ప్రజాస్వామ్యం మీద నమ్మకం కొద్దీ, వారి మీద నమ్మకం కొద్దీ కౌన్సిలర్లను పంపిస్తాం. ఏం జరిగితే అదే జరుగుతుంది. మనం చూస్తున్నాము మున్సిపల్ చైర్మన్ సుధారాణితో పాటుగా కౌన్సిలర్లందరూ కూడా స్వచ్ఛందంగా దాదాపు 17 మంది కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు మున్సిపల్ కార్యాలయంకి బయలుదేరుతున్నారు. దాదాపు 50 అడుగుల దూరంలోనే ఈ మున్సిపల్ కార్యాలయం ఉంది ఇక్కడ నుంచి. అయితే ఇప్పటికే ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పటేల్ ఇక్కడికి వచ్చి మేము పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పిస్తాము, స్వచ్ఛందంగా వారు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. కౌన్సిలర్లు అంతా కూడా బయలుదేరుతున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో హరి, మున్సిపల్ కౌన్సిలర్లు దాదాపు 17 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నారు. కోరం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ఉంది. దాదాపు 28 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఇప్పటికే టీడీపీ దౌర్జన్యంతో బెదిరింపులతోటి 10 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసుకుంది. అయినప్పుడు కూడా 17 మంది వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నారు. ఈ ఎన్నికల్లో కోరం దాదాపు 15 స్థానాలు ఉండాలి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుస్తుందని చెప్పి నమ్మకం ఉండడంతో తాము ఓడిపోతామని భావించి టీడీపీ ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అయితే ఏఎస్పీ దేవరాజ్ మనీష్ తన బందోబస్తు వస్తున్నారు. కౌన్సిలర్లను స్వచ్ఛందంగా తీసుకెళ్లేందుకు వారంతా కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. కౌన్సిలర్లు బయలుదేరారు, ఏఎస్పీ కూడా దగ్గరుండి వీరందరినీ కూడా తీసుకెళ్తున్నారు. అయితే మార్గ మధ్యలో టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి అంతా కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. కౌన్సిలర్ల దగ్గరుండి ఏఎస్పీ కౌన్సిలర్ హాల్కి తీసుకెళ్తున్నారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. హరి, రాజు 50 మీటర్లు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు మున్సిపల్ ఆఫీసు. సో ఇంకా అక్కడ చాలామంది, ఇంతకుముందు సుధారాణి గారు మాట్లాడడం మనం చూసాము. సో చాలామంది అక్కడ వేచి చూస్తున్నారు, దౌర్జన్యానికి పాల్పడతారనే ఒక భయం నెలకొన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. పోలీసులు అయితే దగ్గరుండి తీసుకెళ్తున్న పరిస్థితి. సో ఓటింగ్కి అంతా సజావుగా సాగే అవకాశం కనిపిస్తోందా మీకు? మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటి వద్ద నుంచి మున్సిపల్ ఆఫీస్ 50 మీటర్లు మాత్రమే ఉన్న నేపథ్యం. సో మొత్తానికి టీడీపీ దౌర్జన్య కాండ నుంచి తప్పించుకుని ప్రస్తుతం 17 మంది కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్కి అడ్డుకోవడంతో కౌన్సిలర్ అందరూ కూడా భయపడి పారిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. భయంతో వారంతా కూడా ప్రాణ భయంతో వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు. టీడీపీ అడ్డుకోవడం మనం చూస్తున్నాము. చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొంటాయి. ఓటు వేసేందుకు వచ్చినటువంటి కౌన్సిలర్లను అడ్డుకోవడంతో వారంతా కూడా ప్రాణ భయంతో తిరిగి పారిపోయారు. హరి, ఏ రకమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి రాజు? చూస్తున్నాం పోలీసులు ఉన్నా కూడా వీళ్ళ దౌర్జన్యం, అలాగే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు లైవ్ ద్వారా మనకు కనిపిస్తున్నాయి. సో కౌన్సిలర్లు మళ్ళీ వెనక్కి వెళ్తున్న పరిస్థితి. సో వాళ్ళు ముందుకొచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? పోలీసు అక్కడ తక్కువ మంది ఉన్నారు. సో అక్కడ కనబడుతున్న జనాలు మాత్రం ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు?
రైట్ లైవ్ విజువల్స్లో మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్కి అడ్డంగా ఏ రకంగా నిల్చుని ఉన్నారో కూడా మనకి లైవ్లో తెలుస్తోంది. సో పోలీసులు అరకొరగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న 17 మంది కౌన్సిలర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భయపడుతున్న నేపథ్యం కానీ మనకు కనిపిస్తోంది. బయలుదేరారు కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి మనకి లైవ్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఎదుట 50లు 100ల సంఖ్యలో టీడీపీ గూండాలుగా చెప్పబడే వాళ్ళు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితి. డీసీపీ ఏసీపీ స్థాయి పోలీసులు ఉన్నా సరే వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళు ఏ రకంగా అడ్డు నిల్చున్నారో ఖచ్చితంగా మనకి కనిపిస్తోంది. లైవ్ విజువల్స్లో మనం చూస్తున్నాం. సో ఎక్కువగా మహిళలున్న ఈ కౌన్సిలర్గా ఉన్న మహిళలు ముందుకు రావడానికి జంకుతూ ఉన్నారు. వాళ్ళు సగం దూరం వచ్చి మళ్ళీ భయపడి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ మనకి విజువల్స్లో క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎంతమంది శ్రేణులు అక్కడ 50లు 100ల సంఖ్యలో ఉన్నారు, పోలీసులు అరకొరగా ఏ రకంగా ఉన్నారో కూడా మనకు కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహిళలుగా ఉన్న 17 మంది కౌన్సిలర్లకు పోలీసులు ఎలాంటి రక్షణ ఇవ్వగలరు? వాళ్ళు నిజంగా మూకుమ్మడి దాడి చేస్తే కనుక నిజంగా ఆ మహిళల్ని కాపాడేది ఎవరు అనే ప్రశ్న వస్తోంది. సో అరకరగా ఉన్న పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం కూడా చేయని పరిస్థితి. వాళ్ళు ప్రయత్నిస్తున్నా ఏ రకంగా పోలీసులకు అడ్డుగా వాళ్ళు నుంచున్నారో మనకి లైవ్లో విజువల్స్ చూడొచ్చు మనం. సో కనిపిస్తోంది పోలీసులకు ఏ రకంగా అడ్డుపడుతున్నారు, లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు పోలీసులు, కానీ వాళ్ళు వెనక్కి అడుగు వేయని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలుగా ఉన్న కౌన్సిలర్లు ఏ రకంగా బయటకు వస్తారు, ఏ రకంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు? ఇలా రాకూడదని చెప్పే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దౌర్జన్య కాండను మనం లైవ్లో కూడా చూడొచ్చు.